అనంతపురం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ నందు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ యూజేసీ ఆధ్వర్యంలో సమాజంలో ప్రతి ఒక్కరికి ఓటుపై అవగాహన కల్పించేందుకు ఓటర్ లిస్టులో తప్పుల సవరణ మరియు వెరిఫికేషన్ ప్రక్రియపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ యూజేసీ అధ్యక్షుడు జాఫర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాగాంధీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కాగజ్ రిజ్వానా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఒక్కరు తమ ఓటును ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ లిస్టులో పేర్లు తొలగింపే కాకుండా చూసుకోవడం, కొత్త ఓటర్ల నమోదు మరియు తప్పుల సవరణ ప్రక్రియను ప్రతి ఒక్కరు బాధ్యతగా పూర్తి చేయాలని సూచించారు. మైనార్టీలు మరియు వెనుకబడిన వర్గాల ఓటు హక్కును కాపాడుకోవడానికి ఇలాంటి అవగాహన సదస్సులు ఎంతో దోహదపడతాయని యూజేఏసీ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారంలో ఎస్ఐఆర్ అవగాహన సదస్సును ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని 3వ దశ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇవాళ జూన్ 15వ తారీఖు నుండి ఇవాళ ఇంటింటికి అంతా కూడా బిఎల్ఓల పాలన పంపి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఇప్పటికే 2 దశల కార్యక్రమం అయిపోయింది. ఇటీవల బీహార్లో, అస్సాంలో, బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో, పుదుచ్చేరిలో జరిగినటువంటి ఎన్నికలను పరిశీలిస్తే 5 కోట్ల ఓట్లు ఇవాళ ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడినాయి. ఇవాళ చొరబాటుదారులు ఉంటే, లేకుంటే షిఫ్టెడ్ ఓట్స్ ఉంటే, డబుల్ ఓట్స్ ఉంటే, అదేవిధంగా నకిలీ ఓట్లుంటే వారిని తొలగించిన మాకు అభ్యంతరం లేదు. ఇవాళ ఓటర్ లిస్టులో పేరుండి వారికి ఓటు హక్కు ఉండి వారందరూ కూడా ఓటర్ లిస్ట్ నుంచి కూడా తొలగించబడుతున్నారంటే ఇది దుర్మార్గపూరితమైనటువంటి కుట్ర జరుగుతూ ఉందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎస్ఐఆర్ ఇప్పుడే ఎందుకు అమలు పరుస్తూ ఉన్నారు? ఇవాళ ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో 28 లక్షల ఓట్లు వేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కానీ ఇవాళ ఫీజ్ చేశారు. మరి ఆ రకమైనటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ 97 కోట్లు తమిళనాడులో ఓట్లు తీసేసినారు. అందుకే ఇవాళ ఎస్ఐఆర్ కంటే ముందు ఇవాళ భారతదేశంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇవాళ జనగణనలో కులగణన చేయమంటా ఉన్నారు. భారతదేశంలో ఏ కులం వాళ్ళు ఎంత శాతం ఉన్నారు, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు అంతా కూడా బడ్జెట్లో కేటాయింపులు చేసి వాళ్లకు ఇవాళ ఆర్థికంగా అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ఆ కులగణన కార్యక్రమం అవసరం ఉంటుంది. అదేవిధంగా జనాభా లెక్కలు తీస్తూ ఉన్నారు. మరి ఇవాళ జనాభా లెక్కలు ఇవాళ కులగణన ఇవన్నీ కార్యక్రమం చేసేటప్పుడు ఎస్ఐఆర్ ఎందుకు నేను అంటా ఉన్నా. అందుకే ఎస్ఐఆర్లో మతలబు ఉంది. ఈ 2 దశల్లో జరిగినటువంటి ఓట్ల ప్రక్రియను చూసిన తర్వాత ఇవాళ దళితుల ఓట్లు పోతా ఉన్నాయి, ముస్లింల ఓట్లు పోతా ఉన్నాయి, మహిళల ఓట్లు పోతా ఉన్నాయి, ఆదివాసుల ఓట్లు పోతా ఉన్నాయి. వీళ్ళ ఓట్లన్నీ కూడా చదువు రానేటువంటి ఓట్లన్నీ కూడా తొలగించబడతా ఉన్నాయి. ఒక్క బీహార్ రాష్ట్రంలో 62 లక్షల ఓట్లు పోతే దాంట్లో ప్రధానంగా ఎన్నికల ముందు ఏం చేశారు? అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతి మహిళకు 15,000 వాళ్ళ అకౌంట్లో వేశారు. 2 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పారు. వాళ్ళందరినీ కూడా ఎన్నికల్లో ఉపయోగపెట్టుకోవడం జరిగింది. అందుకని ఏ విధంగా అయినా కూడా దొడ్డి మార్గమైన విధానం సరే అధికారంలో రావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సిఏఏ ఎన్ఆర్సీని ఏ రకంగా అయితే వెనక్కు కొట్టారో ఇవాళ అదే సిఏ ఎన్ఆర్సీని ఇండైరెక్ట్ గా దొడ్డిదారులను అమలు పరిచేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే ఎస్ఐఆర్ మాకొద్దు. ఎస్ఐఆర్ ని వ్యతిరేకించండి. ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి ల్యాప్టాప్ పెట్టారు, ఇలా ఎన్రోల్మెంట్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్ల ప్రకారం అవకాశం ఉంటే చేసుకోండి. అదేవిధంగా ఈవీఎంలో వద్దు. ఇదే ఈసీఐ కూడా ఇవాళ మీరంతా గమనించండి. చీఫ్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఏజెంట్ గా పనిచేస్తా ఉన్నాడు. ఏకపక్షంగా ఇవన్నీ కూడా నిర్వహిస్తా ఉన్నారు. అందుకే ఇట్లాంటి మనకి ఎలక్షన్ కమిషన్ వద్దు. ఎలక్షన్ కమిషన్ ఉండాలంటే సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి, అదేవిధంగా ప్రధానమంత్రి ఉండాలి, ప్రతిపక్ష రాహుల్ గాంధీ ఉండాలి. ఆ రకంగా ఉండే ఎన్నికల కమిషన్ ఏజెంట్ గా పనిచేస్తా ఉన్నారు. బెంగాల్ ఏం జరిగింది? చీఫ్ ఎలక్షన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సువేంద్ర అధికారి ముఖ్యమంత్రికి సలహాదారులుగా పెట్టుకుంటారా? దీన్ని బట్టి చూస్తే కుమ్మక్క అయినట్లుగా అర్థం కాదా అని నేను అంటా ఉన్నా. అందుకే ఈ అంశాన్ని ఎస్ఐఆర్ అంశాన్ని ప్రజల్లో తీసుకొని పోవడానికి ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మా పేదవాళ్ళందరూ కూడా, ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, రాబోయేటువంటి కాలంలో చేసేటువంటి ఉద్యమాల్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయమని హృదయపూర్వకంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అనంతపురం ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ యావత్ భారతదేశం మొత్తం బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ ఏ రకంగా అయితే మైనార్టీలను గడిచిన 12 సంవత్సరాల నుంచి అనుగదొక్కుతా ఉందో ఈరోజు మైనార్టీల ఓట్లు కూడా తీసేసే విధంగా ఎస్ఐఆర్ అని ఒకటి తెచ్చేసి ఈరోజు మా ఓట్లని తీసేసే దుశ్చర్య జరుగుతోంది. ఈరోజు ముస్లిం మైనార్టీ ఓట్లే కాదు, సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరు ఓట్లు కూడా ఈరోజు తీసేసే దానికోసం కార్యాచరణ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఈ భారతదేశ ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తా ఉంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమైతే చెప్తున్నారో
అదే సిద్ధాంతాన్ని అదే ప్రజలపైన రుద్ది ఈ రోజు భారతదేశంలో ఉండే యావత్ ముస్లింలను, మైనార్టీలను, సెక్యులర్ భావాలను ప్రతి ఒక్కరి ఓట్లు తొలగించేదానికోసం ఈ కార్యాచరణ చేపడుతోంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారత ముస్లింలే కాదు, యావత్ సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యతిరేకించేదానికోసం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో ఈ ఎస్ఐఆర్ ని వ్యతిరేకిస్తూ, అదేవిధంగా ఒకవేళ ఎస్ఐఆర్ పెట్టినా కూడా ముస్లిం సోదరులు మొత్తం కూడా అప్రమత్తమై ఉండి సెక్యులర్ భావాలతో ఉండే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న చూస్తే చాలా మంది పేర్లు ఈరోజు తీసేయడం జరుగుతుంది. ఎందుకు తీసేస్తున్నారు? కార్యాచరణ లేదు. ఈరోజు ఓటు హక్కే లేదని చెప్తే భారతదేశంలో మనం బతికి ఉండే కూడా ప్రయోజనం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ దొంగ దెబ్బతో ఏ రకంగా అయితే ఈవీఎంలతో గెలుస్తున్నారో ఈసారి ఎస్ఐఆర్ తో మళ్ళా అధికారంలో రావాల్సింది. గడిచిన ఎలక్షన్లు చూస్తే ఎస్ఐఆర్ వల్ల ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారో వాళ్ళు అర్థమవుతోంది. ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ఎస్ఐఆర్ ని భారత ముస్లింలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ముందుగా అనంతపురం నుంచే ఈ ఉద్యమ కార్యాచరణని స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తమ ఎస్ఐఆర్ లో తమ పేరు ఉండేటట్లు నమోదు చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యూజేఎస్ నాయకులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షకీల్ షఫీ గారి సహాయ సహకారాలతోటి ఈరోజు డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఎస్ఐఆర్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మసీదు ముత్వల్లీలు అయితే ఏమి, ఇమాములు అయితే ఏమి, మరి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ అవగాహన కార్యక్రమము బాగా, అంటే ఇది ఏ విధంగా అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయో, దేశంలో ఎస్ఆర్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతోంది అని చెప్పంటే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిందో అప్పుడే ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు అంతా ఒక అభద్రతా భావంగా ఫీల్ అవుతున్నారు. దీనికి సంబంధించి మేము కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికైతేమి, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంకైతేమి మీ మీద ఒక బాధ్యత ఉంది. ఈ అభద్రతా భావం తొలగించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయండి. మరి ఈ జూన్ 15, 2026 ఏదైతే మొదలు కాబోతుందో ఎస్ఆర్, దీనికి సంబంధించి బిఎల్ఓల్ని నిష్పక్షపాతంగా ఒక వర్గానికి సంబంధించిన ఓటు మరో ఒక పార్టీలకు సంబంధించిన ఓటుతో తీసేయాలని చెప్పి ఒక మాస్ పబ్లిసిటీ అనేది జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా నిర్వర్తించిన దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన ఇది మీ పైన ఉంది. మరి అదేవిధంగా ఎస్ఆర్ అనేది ఓట్లు తొలగింపు అనేది ఒక ఖచ్చితంగా మనం చేసుకోవాలని మన జన్మ హక్కు. మన భారతదేశంలో ఒక సిటిజన్షిప్ గా ఓట్ అనేది తొలగించబడితే మనం భవిష్యత్తులో ఏదైనా కానీ ఏవి ప్రభుత్వ పథకాలు అయితే ఏమి, మరి అదేవిధంగా ఆధార్ ఇవన్నీ తీసేస్తారని ఒక అభద్రతా భావం, మాస్ పబ్లిసిటీ ఉంది. దీన్ని ఖచ్చితంగా నిర్వర్తించి మరి ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి యూజ్ చేసి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం.